నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞ పీఠం స్థాపించారు. అదే మన కంచి కామకోటి పీఠం. ఆదిశంకరుల తర్వాత ఈ పీఠమును అనేక మంది ఆచార్యులు అధిష్ఠించారు. ఈ ఆచార్య పరంపరలో 20వ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ మూకశంకరేంద్ర సరస్వతి స్వామివారు. వీరినే మనం మూకశంకరులు అని అంటాం. మూకశంకరులు పుట్టుకతోనే మూగా చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూకకవి అనేవారు. కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివాడు మాట్లాడతాడు అనడానికి మూకశంకరుల జీవితమే నిదర్శనం. ఒకరోజు మూకశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షి అమ్మ వీరిని అనుగ్రహించదలచి కరచరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదిలివచ్చింది. అలా వచ్చిన అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద కొంచెం తీసి మూకశంకరుల పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక మామూలు ఒక స్త్రీ అనుకుని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించలేదు. కామాక్షి అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూకశంకరుల చేతికి ఇచ్చింది. మహాప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారు మూకశంకరులు. అంతే, తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులకి మాట వచ్చింది. మాట రాగానే ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది. వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ ఆశువుగా 500 శ్లోకాలు చెప్పారు మూకశంకరులు. ఈ 500 శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇవి 5 శతకాలుగా ఉంటాయి. ఆర్యాశతకం, స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం, పాదారవింద శతకం. అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి 5 శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షి అమ్మ ఏం వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూకశంకరులు, అమ్మా, నోరు లేని వాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు. ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగవాడిని చెయ్యి అని వేడుకుంటారు. అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూకశంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది. మనం ఈ వీడియోలో మూక పంచశతి ఆర్యాశతకంలోని శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకాలను నెమ్మదిగా చదవడం వలన కొత్తగా నేర్చుకునే వారికి కూడా సులభంగా అర్థమవుతుంది. గమనించగలరు. కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. పరమ పవిత్రమైన కాంచీపురములో కామపీఠముపై కారణరూపిణిగా, అన్ని కారణములకు అతీతమైనదిగా, కుంకుమ పువ్వుల గుత్తులు కలిగిన తీగ వంటి శరీరము కలిగి దయాసముద్రురాలైన వర్ణించనలవి కాని ఒక మహాశక్తి సంచరించుచున్నది. కంచన కాంచీ నిలయం కరధృత కోదండ బాణశృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందం అవలంబే. ఆ శక్తి కాంచీనగరము నుదుట తిలకము వంటిది. ఆమె తన 4 చేతులలో పాశము, విల్లు, బాణములు, అంకుశము మొదలైన ఆయుధములను ధరించి ఉన్నది. తన మాతృస్థానముల బరువుచే వంగి ఉండి సకల జగత్తుకు మోక్షమును ప్రసాదిస్తున్న మాతను ప్రార్థిస్తున్నాను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుఖాధార. కాంచీపురములో వెలసి ఉన్న ఆ చింతామణి నేను కోరిన కోరికలన్నీ సిద్ధింపచేస్తున్నది. అత్యంత పుణ్యాత్ములకు మాత్రమే ఆ తల్లి సులభంగా వసురాలవుతుంది. తన అమృతమయమైన ధారలతో ఆమె నా బాధతో నిండిపోయిన మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. వంకీలు కలిగిన కేశపాశములు, కఠినమైన మాతృస్థానములు, మల్లెపువ్వుల తెల్లని కాంతి గల చిరునవ్వు, కుంకుమ వంటి ఎరుపు వర్ణము కలిగిన దేహకాంతి కలిగి పర్వతరాజైన హిమవంతుని గారాబు పట్టి కాంచీపురమునందు సంచరించుచున్నది. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. అమ్మ క్రీగంటి చూపులు కాముని దహించిన ఈశ్వరునే మోహింపచేయగలిగాయంటే ఆ చూపులు కామశాస్త్రమును బోధించుటలో ప్రవీణులైన గురువుల వంటివే కదా. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచభరయా పరతంత్ర వయమనయ
పంకజస బ్రహ్మచారి లోచనయ. పర్వతములను పోలి సర్వజగత్తుకు పోషణకారకములైన మాతృస్థానములతో పద్మముల వంటి కన్నులతో కాంచీపురములో వెలసిన మాతకు నేను దాసాను దాసుడను. ఐశ్వర్యమిందు మౌలేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం. ఈశ్వరునికే ఐశ్వర్యప్రదాత, అద్వైత జ్ఞానమును ప్రసాదించునది, సర్వవేదముల సారమైనది, చంద్రరేఖను శిరసున ధరించినది అయిన తల్లి కాంచీపుర మధ్యములో వెలుగుచున్నది. స్థితకంపసీమానం శిథిలిత పరమశివ ధైర్య మహిమానం కలయే పటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. కంపానదీ తీరములో స్థితురాలైనది, నిగ్రహవంతుడైన పరమశివుని నిగ్రహమునే చలింపచేసినది, మన్మధుని పునర్జీవితును చేసినది, సమస్త భువనములను వస్త్రముగా ధరించినది, ఎరుపు వర్ణముతో ప్రకాశించు మాతను మనసులో ధ్యానిస్తున్నాను. ఆదృత కాంచీ నిలయాం ఆద్యామారూఢ యౌవనాటోపాం ఆగమవతంసకలికాం ఆనందాద్వైత కందలీం వందే. కాంచీపురమును చల్లగా చూసి కాపాడే ఆదిశక్తి, నిత్య యౌవనవతి, ఉపనిషత్తుల సారము, అద్వైతానంద రూపిణి అయిన మాతకు నమస్కరిస్తున్నాను. తుంగాభిరామ కుచభర శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. మహోన్నతములు శృంగార భరితములు అయిన మాతృస్థానములు కలిగినది, శృంగార విద్య తంత్రశాస్త్రములలో ప్రవీణురాలు, గంగను ధరించిన వారికి వశవర్తి అయిన జగన్మాతను స్మరిస్తున్నాను. కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంక పీఠికాసీనాం. కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించున్నది, తన క్రీగంటి చూపులతో మన్మధుని పునర్జీవితును చేసినది, జగదీశ్వరుని వామభాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను. కంపాతీచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానాం కేలీవనం మనోమే కేశాంచిత్ భవతు చిద్విలాసానాం. అమ్మా, నా మనసు ఒక క్రీడాస్థలము. కంపానదీ తీరంలో ఉన్న ఆ క్రీడాస్థలంలో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా సర్వత్రా విహరిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆమ్రతరుమూల వసతేహే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యవ్వనోత్సవం ఆమ్నాయ రహస్య మంతరవలంబే. ఒక మామిడి చెట్టు కింద నివాసుడైన ఏకామ్రనాథుడైన ఈశ్వరుని మూడు నేత్రములైన సూర్య చంద్రి అగ్నులకు నీ దృక్కులు అమృతపానము వంటివి. సర్వవేద స్వరూపిణి నిత్య యౌవని అయిన తల్లిని ప్రార్థిస్తున్నాను. అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరపీఠ సీమ్ని దృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. అమ్మా, ఈ సకల ప్రపంచమును నీవు నీ రక్తవర్ణములో ముంచివేస్తావు. అటువంటి ఎరుపు వర్షములో కాంచీపురములో నెలకొన్న నిన్ను యోగీశ్వరులు ఏ రూపములో సందర్శిస్తారో ఆ రూపముతో ఉన్న మాత నన్ను కరుణించుగాక. అంకిత శంకర దేహాం అంకురితో రోజ కంకణాశ్లేషైః అధికాంచి నిత్య తరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. ఒక నిత్య యవ్వన అయిన బాలాస్వరూపము శంకరుని దేహమును తన అంకిత సీమగా చేసుకున్నప్పుడు ఆమె కౌగిలింతల అంకములు ఈశ్వరుని శరీరముపై ఏర్పడినవి. అటువంటి జగన్మాతను నేను కాంచీపురములో తిలకించాను. మధురధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష చిత్వపుష కాంచీపురే కేలిజుష బంధుజీవ కాంతిముష. పర్వతరాజు పుత్రికగా జన్మించి మంకిన పువ్వుల వర్ణము వంటి ఎర్రని వర్ణముతో పూల బాణములను ధరించి కాంచీపురములో క్రీడిస్తున్న తల్లిని నేను మానసికంగా తిలకిస్తున్నాను. మధురస్మితేన రమతే మాంసల కుచ భార మందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన. క్లీంకార స్వరూపిణిగా సకల జగత్తుల పోషణాస్థానములైన మాతృస్థానముల భారముతో మందగమనయై ఈశ్వరుని శృంగారాధిదేవతయై కాంచీపురములో సంచరించే అమ్మను తిలకించి నా మనసు సంతోషంతో పులకరిస్తున్నది. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాది మామీక్షే. పంచభూతములైన భూమి, ఆకాశము, అగ్ని, నీరు, వాయువు మరియు సూర్యచంద్రులలో నిండి మహేశ్వర తత్వముతో నిండిన మాతృమూర్తి కంపానదీ తీరములో సంచరిస్తుండగా చూసిన నా మనసు ఆనందపరవశమవుతున్నది.
లీనస్థితి మునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్ర పరమ తాత్పర్యం. అమ్మా, నీవు అంతర్ముఖ సమారాధ్యవు. కాంచీపురములో తపస్సు చేస్తున్న నిన్ను యోగులు మానసికంగా దర్శించారు. ఆ రూపమునే నేను కూడా దర్శించి ధ్యానం చేస్తున్నాను. శ్వేతా మంధర హసితే శాతా మధ్యే చ వాడ్భనోతీత సీతాలోచన పాతే స్ఫీత కుచసీమ్ని శాశ్వతీ మాత. జగన్మాత, నీకు ఆది అంతములు లేవు. మందస్మిత వదనారవిందవు నీవు. క్షీరముతో నిండి ఉన్న మాతృస్థానముల బరువుతో వంగిన సన్నని నడుము కలిగిన చక్కని తల్లివి నీవు. నీ రూపము భావనాతీతమైనది. అటువంటి పరబ్రహ్మమును ఆరాధిస్తున్నాను. పురతః కదాన కరవై పురవైరి విమర్ద పులకితాంగలతాం పునతీం కాంచీదేశం పుష్పాయుధ వీర్య సరస పరిపాటీం. మన్మధుని వీరత్వము అమ్మ ప్రసాదించినదే. అటువంటి అమ్మ యొక్క సన్నని దేహము ఈశ్వరుని ఆలింగనంలో ఆనందములో మునిగి తేలుతుంది. కాంచీపురమును చల్లగా చూస్తున్న ఆ తల్లి నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో కదా. పుణ్యా కాపి పురంధ్రీ పుంఖిత కందర్ప సంపదా వపుషా పులినచరీ కంపాయాహ పురమధనం పులకని చులితం కురుతే. మన్మధుడు చేసుకున్న పూర్వజన్మముల పుణ్య ఫలితంగా జగన్మాత అతనికి సుందర శరీరాన్ని సంక్రమింపచేసింది. అటువంటి తల్లి కంపానదీ తీరములోని ఇసుక తిన్నెలపై విహరిస్తున్నది. ఆ పతివ్రతా శిరోమణి దర్శన మాత్రముననే ఈశ్వరుడు పులకాంకిత శరీరుడవుతున్నాడు. తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయ తనులేఖం తటసీమని కంపాయాహ తరుణిమ సర్వస్వం ఆద్యమద్రాక్షం. కంపానదీ తీరములో పూర్వజ సనాతనురాలు నిత్య యవ్వని ఎరుపు వర్ణము కలది సన్నని కటిప్రదేశముతో సంచరిస్తున్న మాతను నేను తిలకించాను. పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధ సీమ్ని కంపాయాహ అద్రాక్షం ఆత్తయౌవనమభ్యుదయం కంచిదర్ధ శశిమౌలైః. కామదేవుడైన మన్మధుడు అనేక పుష్టికరమైన కర్మలను చేసి వాటి ఫలితంగా తల్లి యొక్క యవ్వన దశను పోలిన రూపాన్ని పొందాడు. అటువంటి స్త్రీ చంద్రశేఖరుడైన ఈశ్వరునికి భాగ్యదేవతగా లభించింది. అటువంటి సుందరమూర్తి నాకు కంపానదీ తీరంలో దర్శనమిచ్చింది. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషకార సామ్రాజ్యే. చంద్రుని తన కిరీటములో మాత ధరించినప్పుడు కమల పుష్పములు కృంగిపోయాయి. జ్ఞానస్వరూపిణి సమస్త సారస్వత అధికారిణి అయిన అమ్మలో నేను ఎప్పుడు లీనమవుతానో. మోదిత మధుకర విశిఖం స్వాదిమ సముదాయ సార కోదండం ఆదృత కాంచీ ఖేళనం ఆదిమం ఆరుణ్య భేదమాకలయే. చేత చెరకు విల్లును దానికి కావలసిన పుష్ప బాణములను ధరించి కాంచీపురమునందు క్రీడించుటకు ఇష్టపడే మాతను మనసులో ధ్యానిస్తున్నాను. ఉరరీకృత కాంచీపురీం ఉపనిషదరవింద కుహర మధుధారాం ఉన్నమ్రస్తన కలసీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః. కాంచీపుర నివాసి అయిన జగన్మాత తన ఉన్నతమైన హృదయ భాగముతో ఈశ్వరునకు ఆనందమును కలిగించుచున్నది. సహస్రారములోని ఉపనిషత్తులనే పద్మముల నుండి తేనెను కురిపించే దేవిని ప్రార్థిస్తున్నాను. ఏన శిశు దీర్ఘలోచనం ఏనః పరిపంధి సంతతం భజతాం ఏకాంబ్రనాథ జీవితం ఏవం పదదూరమేకమవలంబే. జగదంబ నేత్రములు జింకపిల్ల కనుల వలె అతి సుందరమైనవి. తనను ఆరాధించే వారిని ఆ కనులు బ్రోచి రక్షిస్తాయి. ఈశ్వరునికే శక్తి ప్రదాత అయిన మాత నాకు శక్తిని ప్రసాదించుగాక. స్మయమాన ముఖం కాంచీ భయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందం అమృతాంబుధౌ మగ్నాః. దయారస దృక్కులతో ముఖమున చెరగని చిరునవ్వుతో సహస్రారములో పతితో క్రీడించి తిరిగి కాంచీపురమునకు విచ్చేసే మాత నన్ను ఆనందసాగరములో ముంచివేసింది. కుతుకజుషి కాంచిదేశే కుముదత పోరాశి పాకశేఖరితే కురుతే మనోవిహారం కులగిరి పరిబృఢ కులైక మణిదీపే. పర్వతరాజైన హిమవంతుని ఇంట జనించి ఆయన వంశమును ఉద్ధరించి కలువ పువ్వుల రేడైన చంద్రరేఖను శిరసున ధరించి కాంచీపురములో విహరిస్తున్న తల్లి ఒడిలో నేను శిశువుగా ఇమిడిపోతాను. వీక్షీమహి కాంచీపురే విపులస్తన కలశ గరిమ పరమవసితం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయ సార సన్నాహం.
సకల జగత్తులను పోషించగలిగిన మాతృస్థానములు కలిగి పగడమును పోలిన ఎర్రని శరీర కాంతితో ప్రకాశిస్తూ ఆకర్షణీయమైన నడకతో ఉన్న అమ్మ కాంచీపురంలో వెలసి ఉన్నది. కురువింద గోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః కూలంకషకుచకుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభం. కురువింద మణుల వంటి పర్వతముల యొక్క ఎర్రని శరీర కాంతి కలిగి ఉన్నతములైన స్తనభారముతో మన్మధుని యొక్క శక్తులన్నిటినీ తాను స్వాధీనము చేసుకొని ఈశ్వర సమాగమమునకు సమాయత్తమైన తల్లికి నమస్కరిస్తున్నాను. కుడు మలిత కుచకిశోరైః కుర్వాణైః కాంచీదేశ సౌహార్దం కుంకుమ శోణైర్నిచితం కుశలపదం శంభు సుకృత సంభారైః. కాంచీపురమునకు ఈశ్వరునికి పుణ్య సంపదగా కుంకుమ వర్ణపు ఎరుపుతో శోభిల్లే మొగ్గల వంటి స్తన సంపద కలిగిన మాతృమూర్తి మా మార్గమును సుసంపన్నము క్షేమకరము చేయుగాక. అంకిత కచేన కేన చిదంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలంక్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం. అమ్మ యొక్క శరీరమే ఈశ్వరుని నివాసస్థానము. తన సిగలో ఆ తల్లి అలంకరించుకున్న చంద్రరేఖ నుండి వెలువడు కాంతి కమలములను ఆకర్షింపచేయుచున్నది. ఈ విధంగా ప్రకాశిస్తున్న జగన్మాత కాంచీపురములో వెలసి ఉన్నది. ఊరీ కరోమి సంతత మూష్మల ఫాలేన లాలితం పుంసా ఉపకంపముచిత ఖేళనం ఉర్వీధర వంశ సంపదున్మేషం. విచిత్రమేమిటంటే తన 3వ నేత్రముతో విస్ఫులింగాలను వెదజల్లే శివుడు అమ్మను మాత్రం నిరంతరం లాలిస్తున్నాడు. హిమవంతుని వంశమునకు కీర్తి తెచ్చిన తల్లిని మనసులో ఆరాధిస్తున్నాను. అంకురిత స్తన కోరకం అంకాలంకారమేక చూతపతేః ఆలోకే మహి కోమలం ఆగమ సంలాప సారయాధార్థ్యం. ఆగమ శాస్త్రములు వేదములు జగన్మాతను వేనోళ్లా కొనియాడుచున్నవి. కాంచీపురములోని ఆమ్రవృక్షమునకు పెనవేసుకున్న తీగవలే ఈశ్వరుని పెనవేసుకున్న మాత మమ్ములను అనుగ్రహించుగాక. పుంజిత కరుణం ఉదంచిత సింజిత మణికాంచి కిమపి కాంచిపురే మంజరిత మృదుల హాసం పింజరతను రుచి పినాకి మూలధనం. కామాక్షి అపార దయాసముద్రురాలు. ఎరుపు పసుపు వర్ణముల మిశ్రితమైన గౌరవర్ణముతో శోభిల్లు శరీర కాంతి కలది. ఆమె మొలకు కట్టబడిన చిరుగంటలు చక్కటి ధ్వనులు చేస్తుండగా ఈశ్వరుని అలరించే మాత కాంచీపురములో స్థితురాలై ఉన్నది. లోల హృదయోస్తి శంభోః లోచన యుగలేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృత తరంగమాలాయాం. పరమేశ్వరి తన అపూర్వమైన లావణ్యముతో ఈశ్వరుని లాలిస్తున్నది. ఆ లావణ్యమును ఈశ్వరుడు తన నేత్రములతో తదేక దృష్టితో తిలకిస్తున్నాడు. ఈ విధంగా ఈశ్వరునికి ప్రీతిపాత్రురాలైన దేవి నన్ను అనుగ్రహించుగాక. మధుకర సహచర చికురైః మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః మండిత కంపా తీరైః మంగళ కందైర్మమాస్తు సారూప్యం. తుమ్మెదల సమూహమును పోలిన నల్లని కేశ సంపద కల మాత తనను ఆరాధించే సాధకులకు కేవలము తన క్రీగంటి చూపుతోనే సకల సిద్ధులను ప్రసాదించగలదు. సర్వమంగళ స్వరూపిణి అయిన మాత తన సారూప్యమును నాకు కలిగించుగాక. వదనార వింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పూరుషత్రితయే త్రేధ పురంధ్రి రూప త్వమేవ కామాక్షి. కామాక్షి మాత, ఈశ్వరుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్ర రూపములలో ఉద్భవించినట్లే నీవు వారి యొక్క వామభాగములోనూ ముఖములోనూ హృదయములోనూ సరస్వతి లక్ష్మి పార్వతీ రూపములలో 3 శక్తులుగా వెలసావు. బాధాకరీం భవాబ్ధేః రాధారాద్యంబుజేషు విచరంతీం ఆధారీకృత కాంచీ బోధామృత వీచిమేవ విమృశామః. అమ్మా, ఈ సంసార సాగరమునకు నీవు ఎంతో బాధ కలిగిస్తావు. మూలాధార చక్రము నుండి సహస్రార చక్రము వరకు ఉన్న షట్చక్రములలో నీవు విహరిస్తుంటావు. కాంచీపురము వేదికగా సమస్త విశ్వమును అనుగ్రహిస్తున్న నిన్ను నిరంతరం స్మరిస్తాను. కలయామ్యంతః శశధర కలయాంకిత మౌలిం అమల చిద్వలయాం అలయామాగమ పీఠీ నిలయాం వలయాంక సుందరీ మంబాం. నీసిగా 16వ చంద్రకళ చేత అలంకరించబడినది. జ్ఞానమే నీ స్వరూపము. సర్వ ఆగమములను పీఠముగా చేసుకొని బిందు స్వరూపుడైన ఈశ్వరుని ఆశ్రయించి ఉన్న
కుండలిని స్వరూపమైన నిన్ను ఆరాధిస్తాను. శర్వాది పరమ సాధక గుర్వానీతాయ కామపీఠజుషే సర్వాకృతయే శోణిమ గర్వాయాస్మై సమర్ప్యతే హృదయం. సదాశివ సమారంభం గురువులందరూ కూడా శ్రీవిద్యవైన నిన్ను సర్వవ్యాప్తం చేశారు. ఎర్రని ఎరుపుతో కాంచీపురమునందు విలసిల్లి భక్తులను పాలిస్తున్న నీకు నా హృదయ పుష్పమును సమర్పిస్తున్నాను. సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధయా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా న మయా లభ్యతే కిం ను తాదాత్మ్యం. అమ్మా, నీ దయ నాపై ప్రసరించినట్లయితే సంధ్యాకాంతి రూపిణి, ఓంకార రూపిణి ఉమాదేవి కాంచీపురమునందు ఈశ్వరునితో కలిసి క్రీడించే తల్లివైన నీలో ఐక్యం కాలేకపోతానా? జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి వందో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా. జగన్మాత, ఏ భక్తుడైతే నిరంతరము నీ పాదపూజలో నిమగ్నమై ఉంటాడో వానిని ఈ సంసారము బాధించగలదా? నీ పాదముల ధ్యానమే సాధకుని సంసార బాధల నుండి విముక్తిని చేసి నీటిపై రాతి బండలను తేలేలా చేస్తుంది. కుండలి కుమారి కుటిలే చండీ చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. మూలాధార చక్రములో కుండలిని స్వరూపముగా వక్ర గమనముతో చరాచర జగత్తును ప్రసవిస్తూ త్రిగుణ స్వరూపిణివై హ్రీంకార రూపిణివై వేదములచే గుప్త విద్యగా పేర్కొనబడిన గురుస్వరూపిణి అయిన మాతృదేవతకు నమస్కరిస్తున్నాను. అభిదాకృతి భిదాకృతి అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతి విశ్వం. జీవులలో భేదము, అభేదము, చైతన్యము, జడత్వము ఇటువంటి రెండు రకములైన భ్రాంతులను విశ్వములో కలిగించి అందరినీ నీ మాయలో ముంచి తేల్చుతావు నీవు. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. తల్లి, నీ క్రీగంటి చూపులు ప్రసరించిన వారు జ్ఞానులు, సమదృష్టి కలవారు, స్థితప్రజ్ఞులుగా ఉంటారు. అటువంటి వారు భవనమైన, అరణ్యమైన, మిత్రుడైన, శత్రువైనా, మట్టిబెడ్డనైనా, సుందరమైన స్త్రీ ఎర్రని పెదవినైనా సమదృష్టితో వీక్షించగలుగుతారు. కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘ భవకమలే కామకలే కామకోటి కామాక్షి. కామదేవుని సంహరించిన ఈశ్వరునిచే కామించబడి కాంచీపురములోని కామకోటి పీఠముపై వెలసిన ఓ కామాక్షి, నీవు భక్తుల కామ్యములను సిద్ధింపచేసే కామధేనువువు. మాతా, నీకు నమస్కారము. మధ్యే హృదయం మధ్యే నిటిలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకర శక్ర కార్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షిం. అమ్మా, హృదయ భాగములో రవితేజముతో హృదయస్థ రవిప్రఖ్య అని, భురుమధ్యములో ఇంద్రధనుసు తేజముతో పాలస్తేంద్ర ధనుప్రభ అని, బ్రహ్మరంధ్రములో చంద్రకాంతిగా శిరస్థిత చంద్రనిభ అనే కీర్తింపబడే మాతకు నమస్కరిస్తున్నాను. అధికాంచి కేలిలోలైః అఖిలాగమ యంత్రతంత్రమయైః అతిశీతం మమ మానసం అసమశరద్రోహి జీవనోపాయైః. సర్వవేదములయందు, ఆగమములయందు ప్రకటించబడిన యంత్ర, మంత్ర, తంత్ర సాధనల వలన కాంచీపురమునందు క్రీడించే జగన్మాత చేత నా మనసులోని తాపము తొలగిపోయి ఎంతో చల్లబడింది. నందతి మమ హృది కాచన మందిరయంత నిరంతరం కాంచీం ఇందు రవిమండలకుచ బిందువియన్నాద పరిణత తరుణి. కాంచీపురమును వీడకుండా తన నివాస స్థానముగా చేసుకున్న ఒక స్త్రీమూర్తి సూర్యచంద్రులను జగత్పోషకములైన పోషణాస్థానములుగా చేసుకొని నాదబిందు స్వరూపముగా ఆకాశరూపముగా వెలుగుచున్న దేవిని నా హృదయసీమలో ఆరాధిస్తున్నాను. శంపాలతాసవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. కంపానదీ తీరమున కొలువైన కాంచీపురములో ఔషధపూరితమైన ఒక తీగ ఉన్నది. ఆ తీగ వంటి దేవిని నా శారీరక, సాంసారిక, ప్రాపంచిక, జ్వర సంబంధమైన వ్యాధులను నివారించుటకు మనసులో ధ్యానిస్తాను. అనుమిత కుచకాఠిన్యాం అధివక్షః పీఠం
అంగజన్మ రిపోః ఆనందదాం భజేతాం ఆనంగ బ్రహ్మతత్వబోధశిరాం. కామదేవుని బూడిద చేసి ఆ బూడిదను తన వక్షస్థలముపై అలముకున్నవాడు ఈశ్వరుడు. ఆ బూడిదను తొలగించి తన స్తన చిహ్నములను ముద్రించినది దేవి. సుషుమ్నా నాడిలో నిరంతరం చరిస్తూ భక్తులను కరుణించే శ్రీవిద్యను నిరంతరం స్మరిస్తాను. ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధికాంచి నిగమ వాచాం సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం. సమస్త వేదముల సారమై ఒక చేతిలో పాశమును మరొక చేతిలో అంకుశమును ధరించిన విస్మయపరచే రూపము కలిగి శివుని దేవేరి అయిన మాత నాకు కాంచీపురములో దర్శనమిచ్చింది. ఆహిత విలాస భంగీం ఆబ్రహ్మ స్తంభ శిల్ప కల్పనయా ఆశ్రిత కాంచీం అతులా మాద్యాం విస్ఫూర్తి మాద్రియే విద్యాం. ఆ జగన్మాత పూర్వజ, అందరికంటే ముందు ఉన్నది. గడ్డిపరక మొదలు సృష్టికర్త అయిన బ్రహ్మ వరకు సృష్టించింది ఆమెయే. ఈ విశ్వములో మొదటి చైతన్యము మాతదే. అటువంటి కాంచీపురములో వెలసిన మాతను నిరంతరం ప్రార్థిస్తాను. మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యః క్షణం భవతీం ఏకో భవతి స జంతుః లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. మూగవాడైనా భరించలేని కష్టముల పాలై దుఃఖభరితుడైనా అమ్మా అని ఒక్కసారి నిన్ను మనసారా పిలిస్తే వెంటనే కష్టములన్నీ తొలగిపోయి అత్యంత గొప్పవాడిగా మారిపోతాడు. వాని శారీరక మానసిక వ్యాధులన్నీ తొలగిపోతాయి. పంచదశ వర్ణరూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభోహో వంచన వైదగ్ధ్య మూలమవలంబే. జగన్మాత మంత్రశరీరము కలది. పంచదశియే ఆ మంత్రస్వరూపము. పంచబాణములను చేతధరించి ఈశ్వరుని మైమర్పింపచేసి తన వశము చేసుకొని కాంచీపురమునందు విహరించే తల్లి నాకు ఆలంబన మగుగాక. పరిణతిమతీం చతుర్థా పదవీం సుధియాం సమేత్య సౌషుమ్నీం పంచాశదర్ణ కల్పిత మదశిల్పాం త్వాం నమామి కామాక్షి. జ్ఞానులైన వారి సుషుమ్నా నాడిలో 4 స్థానములుగాను షట్చక్రములలోని 50 వర్ణములుగాను ప్రకలితమై వారిచే అనేక పదములుగా బహిర్గతమవుతున్న కామాక్షిదేవికి నా నమస్కృతులు. ఆదిక్షన్ మమ గురురాడా దీక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాదిష్ట చాపదండాం నేదిష్టామేవ కామపీఠగతాం. 50 వర్ణరూపిణి మాతృకా వర్ణరూపిణి అని కీర్తింపబడే చెరుకు వింటిని చేతధరించి కామకోఠి పీఠముపై స్థితురాలైన తల్లి స్వరూపాన్ని నా గురుదేవులు ఉపదేశిస్తూ ఆమెను నాకు చూపించారు. తుష్యామి హర్షిత స్మరశాసనయా కాంచీపుర కృతాసనయా శ్వాసనయా సకల జగద్భాసనయా కలిత శంబరాసనయా. అమ్మా, కామదేవుని జయించిన ఈశ్వరుని నీవు నీ శృంగారముతో సంతోషింపచేశావు. తన యొక్క ఉనికిని కాంచీపురములో వెలయింపచేసి మాయాస్వరూపిణిగా అక్కడి నుండే సర్వ జగములను పాలిస్తున్న తల్లిని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి నిత్యగిరా సోమవతి శిరసి భాతి హైమవతి. కామాక్షిదేవికి కంపానదీ తీరమనిన ఎంతో ప్రీతి. యోగీశ్వరుల హృదయములలో సదా కొలువై ఉండి వేదములలో సామవేద స్వరూపిణిగా పర్వతరాజు పుత్రికగా శిరసున చంద్రరేఖను ధరించిన మాత కాంచీపురములో ప్రకాశిస్తున్నది. కౌతుకినా కంపాయాం కౌసుమ చాపేన కీలితేనాంతః కులదైవతేన మహతా కుడ్మల ముద్రాం ధునోతున ప్రతిభా. చేత చెరుకు విల్లును ధరించి అధిదేవతయై కంపాతీర విహారాసక్తయై నా మనసు అనే కొలనులోని బుద్ధి అనే పుష్పమును వికసింపచేయుగాక. యూనా కేనాపి మిలద్దేహ స్వాహా సహాయ తిలకేన సహకార మూలదేశే సంవిద్రూప కుటుంబిని రమతే. విస్ఫులింగములు ప్రజ్వరిల్లే 3వ నేత్రము కలిగిన ఒక పురుషునితో అర్ధశరీరమును పంచుకొని ఆమ్రవృక్షము కింద ఒక స్త్రీ జ్ఞానమూర్తిగా పతివ్రతా శిరోమణిగా వెలసి ఉన్నది. కుసుమశర గర్వ సంపత్కోశ గృహం భాతి కాంచి దేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపిత మంతర్మయా మనోరత్నం. కాంచీపురములో కామాక్షి అనే ధనాగారము స్థితమై ఉన్నది.
నా మనసు అనే రత్నాన్ని ఆ ధనాగారములో పెట్టి భద్రంగా ఉంచి దాచాను కనుక ఇంకా ఆ రత్నము దొంగిలింపబడుతుందేమో అన్న శంక నాకు లేదు. దగ్ధషడద్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారుణ్యం కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యం. సకల జగము నామము రూపము కలది. అనేక మార్గములలో దట్టమైన అరణ్యము వలె ప్రబలి ఉన్నది. అటువంటి అరణ్యమును దగ్ధం చేయడానికి అమ్మ అగ్నినేత్రము నుండి వెలువడే ఒక అగ్నికణము చాలు. కుసుంభ పుష్పము వలె రక్తవర్ణముతో యవ్వనవతి అయి వెలసి ఉన్న దయాసముద్రురాలిని ధ్యానిస్తాను. అధికాంచి వర్ధమానా మతులాం కరవాణి పారణామక్ష్ణోః ఆనందపాకభేదాం అరుణిమ పరిణామ గర్వ పల్లవితాం. కాంచీనగరములో స్థితురాలై ఆనందమునకే ఆనందమైన బ్రహ్మానంద స్వరూపిణి అయి నిరంతరము ఆకులతో విస్తరిస్తున్న తీగగా వృద్ధి చెందుతున్న ఆ తల్లి నా కనులకు విందుగా ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో కదా. బాణశ్రుని పాశకార్ముక పాణిమముం కమపి కామపీఠగతం ఏణధర కోణచూడం శోణిమ పరిపాక భేదమాకలయే. తన చతుర్భుజములలో బాణము, అంకుశము, ధనస్సు, పాశము వంటి ఆయుధములను బాలచంద్రుని సిగలో ఆభరణముగాను ధరించి కామపీఠమును అధిరోహించిన అరుణవర్ణయైన మాతను స్మరిస్తున్నాను. కిం వా ఫలతి మమాన్యౌః బింబాధర చుంబి మందహాసముఖి సంబాధకరీ తమసామంబా జాగర్తి మనసి కామాక్షి. అమ్మా, దొండపండు వంటి ఎర్రని పెదవులు కలిగిన చిరునవ్వు ముఖముతో మాలో ఉన్న అజ్ఞానమును పోగొట్టే మాత నా మనసులో నిరంతరము నిలచి ఉండగా అన్యదేవతలతో నాకు లభించే ప్రయోజనము శూన్యము. మంచే సదాశివమయే పరిశివమయ లలిత పౌష్ప పర్యంకే అధిచక్ర మధ్యమాస్తే కామాక్షి నామ కిమపి మమ భాగ్యం. జగన్మాత పంచప్రేతాసనాసీన. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు పర్యంకమునకు కోళ్లుగా సదాశివుడు ఆ పర్యంకమునకు పలకగా అమరి ఆ పర్యంకముపై శ్రీచక్ర మధ్యములో పరివేష్టితురాలై కామాక్షి దేవత వెలసి ఉన్నది. రక్ష్యోస్మి కామపీఠీలాసికయా ఘనకృపాంబురాశికయా శృతియువతి కుంతలి మణిమాలికయా తుహినశైల బాలికయా. కాంచీపురములోని కామపీఠములో మనోహరముగా కొలువై కరుణారసమును కురిపించే ఘనమేఘము వంటిదై వేదములకే మణిహారముగా భాసిల్లే హిమవంతుని పుత్రిక నన్ను కరుణించుగాక. లీయే పురహర జాయే మాయే తవ తరుణ పల్లవఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే. ఈశ్వరుని దేవేరి అయి మాయాస్వరూపము కలదై లేత పల్లవముల వర్ణము కలిగి బాలచంద్రుని సిగలో ధరించి కాంచీపురములో కొలువై ఆర్తుల బాధలను తొలగించే ఓ కామాక్షి, నేను నీ పాదపద్మములలో ఐక్యమవుతాను. మూర్తిమతి ముక్తిబీజే మూర్ధి స్తబకిత చకోర సామ్రాజ్యే మోదిత కంపాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిశాస్మాకం. ముక్తి నొసగే తల్లివి నీవు. శశాంకుడు నీ సిగలో పుష్పముగా ఉన్నాడు. కంపానదీ తీరములో చరించుటయందు ఇష్టము గలమాత, నన్ను నీలో చరించే భాగ్యమును ప్రసాదించుము. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య దిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం. అమ్మా, నీవు లేని ప్రదేశమే లేదు. వేదసారముగాను నాదస్వరూపముగాను బిందుస్వరూపిణిగాను చిదాకాశమునందు మంత్రతంత్రములలోనూ ప్రకృతి వికృతులలోనూ అంతటా కొలువై ఉన్న ఓ జనని నీకు నమస్కారము. పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. త్రిపురహరుడైన ఈశ్వరుని తపఃఫలమై కరుణారసమూర్తిగా సకల కవిత్వ జ్ఞానమునకు మూలమైన కాంచీపుర నివాసిని నా మనసనే సరోవరములో రాజహంసవలే విహరించుగాక. కుటిలం చటులం పృథులం మృదులం కచనయన జఘన చరణేషు అవలోకితమవలంబిత మధి కంపాతట మమేయ మస్మాభిః. వంకరలు తిరిగిన కేశ సంపదతో చంచలమైన నేత్రములతో విశాలమైన కటిసీమతో పద్మముల వలె అతిమెత్తని పాదములతో కంపానదీ తీరమున సంచరిస్తున్న తల్లిని దర్శించి శరణు వేడాను.
ప్రత్యగ్ముఖ్యా దృష్టయా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేలిమం కమపి పరశివోల్లాసం. అమ్మా, నీ దయ ఒక దీపశిఖ వంటిది. ఆ దీపపు వెలుగులో ముజ్జగములలో సాటిలేని పరిపూర్ణ స్వరూపమైన పరదేవతను నేను తిలకించగలుగుతున్నాను. విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కామకోటికలే భారతీ భైరవీ భద్రే శాకిని శాంభవి శివే స్తువే భవతీం. బ్రహ్మ విద్యా స్వరూపవు 16 కళలతో ప్రకాశించే మాతవైన నిన్ను కాత్యాయని, కాళి, భారతి, భైరవి, భద్ర, శాకిని, శాంభవి, శివ అనే నామాలతో ఎల్లప్పుడూ స్తుతిస్తాను. మాలిని మహేష చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలినితే శూలిని విద్రుమశాలిని సురజన పాలిని కపాలిని నమోస్తు. ఓ మాలిని, ఈశ్వరుని సైతము చలింపచేయగల మాత, కాంచీపురమందు క్రీడాశక్తి కలదానా, శూలమును ధరించి శత్రు సంహారము చేసే పగడపు హారమును ధరించి కపాలధారిణి అయిన శ్రీమాతకు నమస్కారము. దేశిక ఇతి కిం శంకే తత్తాదృక్తవను తరుణిమోన్మేషః కామాక్షి శూలపాణేః కామాగమ సమయ దీక్షాయాం. జగన్మాత, నీకు నీవే సాటి. నీవు నీ కన్నుల వీక్షణములచే వేద సంబంధమైన విద్యలయందు మన్మథ కళలయందు ఈశ్వరునికే గురుత్వము వహించావేమో అని తోచుచున్నది. వేతండ కుంభడంబర వైతండిక కుచభరార్త మధ్యాయ కుంకుమ రుచే నమస్యాం శంకర నయనామృతాయ రచయామః. పరమేశ్వరునికి నేత్రానందమును కలుగజేయు జగన్మాత, కుంకుమ వర్ణమును పోలిన రంగుతో ప్రకాశిస్తూ గజముల కుంభస్థలముల వంటి కుచభాగముతో వంగిన కటి ప్రదేశము కలిగిన మాత, నీకు ప్రణమిల్లుతున్నాను. అధికాంచిత మణికాంచన కాంచీమధికాంచి కాంచిదద్రాక్షం అవనత జనానుకంపాం అనుకంపాకూలం అస్మదనుకూలాం. అమ్మా, నీ బంగారు మొలనూలు మణిమాణిక్యములతో కూర్చబడి అత్యంత సుందరముగా ఉన్నది. నీవే తప్ప ఇతఃపరంబెరుంగ అని ప్రార్థించే వారిని రక్షిస్తూ కంపాతీరములో విహరించే మాతను నేను కాంచీపురములో దర్శించాను. పరిచిత కంపాతీరం పర్వత రాజన్య సుకృత సన్నాహం పరగురు కృపయా వీక్షే పరమశివోత్సంగ మంగళాభరణం. పర్వతరాజైన హిమవంతుని గృహములో జనించి వారి ఇంట ఆనందమును పంచి కంపానదీ తీరములో విహరించి జగదీశ్వరుని ఒడిలో ఆసీనురాలైన పరదేవతను నా గురుదేవులు నాకు వీక్షింపచేశారు. దగ్ధమదనస్య శంభోః ప్రధీయసి బ్రహ్మచర్య వైదగ్ధిం తవ దేవి తరుణమశ్రీ చతురిమ పాకో న చక్షమే మాతః. సతీ వియోగముతో బ్రహ్మచర్య నిష్టలో ఉన్న ఈశ్వరుని నిష్టను భంగము చేయదలచిన మన్మధుని కాల్చి బూడిద చేసిన శివుని నీ యవ్వన లక్ష్మిలో గృహస్థుని చేయగలిగావు నీవు. మదజల తమాలపత్ర వసనిత పత్ర కరాదృత ఖానిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. అమ్మా, కస్తూరి జలముతో కూడిన కర్ణాభరణములను ధరించి వృక్షముల ఆకులే వస్త్రములుగా హస్తమున గుణపమును ఆయుధముగా ధరించి గురువింద గింజల ఆభరణములతో నాగాభరణయై విచిత్రాకృతితో ఒక పుళింద స్త్రీ కంపానదీ తీరమున విహరించుచున్నది. అంకే శుకిని గీతే కౌతుకిని పరిసరేచ గాయకిని జయసి సవిధేంబ భైరవ మండలిని శ్రవసి శంఖ కుండలిని. చిలుకను తన ఒడిలో కలిగి అనేక మంది చెలులతో కలిసి గానం చేస్తూ శంఖములు కర్ణాభరణములుగా ధరించి భైరవునితో కలిసి నా ముందు సాక్షాత్కరించిన మాత, నా జన్మమే జన్మము. ప్రణత జనతాపవర్గ కృత బహుసర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హతరిపు వర్గ త్వమేవ సా దుర్గా. అమ్మా కామాక్షి, నిన్ను శరణు వేడిన వారిని కరుణిస్తూ సింహవాహనారూఢవై యుద్ధములో రాక్షసులను మర్దిస్తూ ఈశ్వరునకు సంతోషము చేకూర్చే దుర్గవు నీవేనా మాత? శ్రవణచలద్వేతండ సమరోద్దండ ధుతాసుర శిఖండ దేవి కలితాంత్రషండ ధృతనరముండ త్వమేవ చాముండ. యుద్ధములో అపరాజితగా నీ వాహనమైన సింహము ఏనుగులపై విరుచుకుపడుతుండగా
రాక్షసుల శిరస్సులను త్రుంచివేస్తూ ఆ రాక్షసుల ప్రేగులను గళమున మాలగా ధరించి కపాలధారిణివైన చాముండగా నాకు దర్శనమిస్తున్నావు. ఉర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భక్తపూరేణ గుర్వీ మకించనార్తి ఖర్వీ కురుషే త్వమేవ కామాక్షి. ఓ హిమవత్పుత్రి కామాక్షి, పూర్తిగా నిండిన అక్షయపాత్రతో గరిటెను ఆహారముతో పూర్తిగా నింపి అన్నార్తులకు కడుపు నిండేటట్లుగా వడ్డించే అన్నపూర్ణగా నిన్ను దర్శిస్తున్నాను. తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. వరాహముఖము కలిగి నాగలిని రోకలిని ధరించి శత్రుభయంకరిగా భక్త శుభంకరిగా ఈ విశ్వములో విహరించే వారాహీదేవి నాకు నీలో దర్శనమిస్తున్నది. స్మర మదన వర్ణలోల మన్మథ హేళ విలాసమణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబ బాల కరాబ్జధృతమాల. కామదేవుని యొక్క కామకేళి విలాసములతో స్వర్ణవర్ణము కాంతితో చేత జపమాలతో మన్మధుని దహించిన ఈశ్వరుని భర్తగా పొందాలని కోరుకున్న బాలా త్రిపుర సుందరి నీవే కదా తల్లి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ధవళ వర్ణ వస్త్రధారిణివై కమలాసనాసీనవై అత్యంత విశాలమైన నేత్రములతో ఒక చేత పుస్తకమును మరొక చేత రుద్రాక్ష జపమాలను ధరించి వీణాపాణి అయి బ్రహ్మదేవుని దేవేరి అయిన సరస్వతీమాతవు నీవే కదా. కుంకుమ రుచిపింగం అశ్రుక్ పంకిల ముండాలి మండితం మాతః శ్రీ కామాక్షి తదీయ సంగమ కళామందీ భవత్కౌతుకః జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయ కరాబ్జం. రక్తవర్ణము పసుపు వర్ణము కలగలిపిన గౌరవర్ణముతో కపాలమాలను ధరించి చేతులలో జపమాల పుస్తకము ఒక చేత అభయముద్ర మరొక చేత వరముద్రను దాల్చిన నిరూపము అత్యంత ఆశ్చర్యమును కలిగించుచున్నది. కనక మణికలిత భూషాం కాలాయ సకల హసీల కాంతి కలాం కామాక్షి శ్రీలయే త్వాం కపాల శూలాభిరామ కరకమలాం. అమ్మా, నీవు మణిమాణిక్యములు కూర్చిన స్వర్ణాభరణములను ధరించావు. అయితే నీ దేహము నల్లని కాంతితో ప్రకాశిస్తున్నది. చేత శూలమును గళమున కపాలమాలను ధరించిన నీ రూపమే నిరంతరం నా మదిలో మెదలుచున్నది. లోహితి మపుంజ మధ్యే మోహిత భువనే ముదా నిరీక్షంతే వదనం తవ కుచయుగలం కాంచీ సీమాం చ కేపి కామాక్షి. నీవు ఈ జగత్తునంతా ఎర్రటి కాంతితో ముంచివేస్తావు. ఆ అరుణ కాంతిలో అమ్మ ముఖమును మాతృస్థానములను కటిభాగమును దర్శించే భాగ్యము కేవలం అతి కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. జలధి ద్విగుణిత హుత బహదిశ దినేశ్వర కళాశ్వినేయదలైః నలినైర్మహేసి గచ్చసి సర్వోత్తర కరకమల దళమమలం. జగన్మాత, 4 దళములు గల మూలాధారమును 6 దళములు గల స్వాదిష్టానమును 10 దళములు గల మణిపూరమును 12 దళములు గల అనాహతమును 16 దళముల విశుద్ధమును 2 దళముల ఆజ్ఞాచక్రములను దాటి ప్రకాశవంతమైన సహస్రార చక్రమును నీవు చేరుకుంటావు. సత్కృత దేశిక చరణాః సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య అపవర్గ సౌధవలభీం ఆరోహంత్యంబ కేపి తవ కృపయా. అమ్మా, నీ దర్శనము పొందాలంటే ముందుగా సద్గురువు పాదములను ఆశ్రయించి బీజయుక్తమైన బీజములు లేని యోగములను గురువు నుండి పొంది వాటిని నిచ్చెన మెట్లుగా చేసుకొని భవనము పైకి చేరుకొని అచ్చటి వెన్నెలను ఆస్వాదించగలగాలి. అంతరపి బహిరపిత్వం జంతుతతేరంత కాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. సమస్త జీవుల అంతరాళములలోనూ బహిరంతములలోనూ నీవే కొలువై ఉన్నావు. నిరంతరము నీ ధ్యానమగ్నులైన సాధకులను అత్యంత జ్ఞానవంతులుగా నీ స్వరూపులుగా అనుగ్రహిస్తున్నావు. కలమంజుల వాగనుమిత గలపంజర గతశుక గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం శంబరారిణా న్యస్తం. అమ్మా, మన్మధుని ఆలోచన గమనించావా?
పంజరములో ఉన్న చిలుకలాగా నీ గళము అనే పంజరములో ఉన్న మధుర భాషణములు అనే చిలుకను బయటకు రప్పించడానికి మన్మధుడు ఎర్రని దొండపండు వంటి పెదవిని ఎర్రగా ఉంచాడు. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ఓ జగన్మాత, సర్వమంగళ స్వరూపిణి, పర్వతరాజపుత్రి, ఈశ్వరీ ప్రియ, చిదాకాశములోని వెన్నెల కాంతి స్వరూపమా, నీకు నిరంతరము జయ జయధ్వానములు పలుకుతున్నాను. ఆర్యాశతకం భక్త్యా పఠథా మార్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణి పీయూష ధోరణి దివ్య. అమృతము వంటి ఆర్యాశతకమును అచంచలమైన భక్తిభావముతో ఎవరు పఠిస్తారో వారిపై అమ్మదయ నిరంతరము ప్రసరించి వారి నోటి నుండి మధుర వాక్కులు వెలువడతాయి. మూక పంచశతిలోని 5 శతకాలలో మొదటిదైన ఆర్యాశతకం సంపూర్ణం. మిగిలిన 4 శతకాల శ్లోకాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.